పరకామణి కేసులో జర్నలిస్టు శ్రీనివాసులకు ప్రభుత్వం భద్రత కల్పించింది. తనకు భద్రత కల్పించాలని హైకోర్టులో శ్రీనివాసులు పిల్ దాఖలు చేయడంతో ఆయన ఇంటి వద్ద పోలీసులు సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. అయితే మాజీ ఏవీఎస్ఓ సతీష్ కు ముందుగానే భద్రత కల్పించి ఉంటే ఆయన మరణించేవారు కాదన్నారు శ్రీనివాసులు. మాజీ ఏవీఎస్ఓ సతీష్ ది ఆత్మహత్య కాదన్న ఆయన మృతి వెనుక ఎవరో అస్తం ఉందని చెప్పారు. గతంలో శ్రీవాణి ట్రస్ట్ గురించి సోషల్ మీడియాలో పోస్టు పెడితే తనపై గంజాయి కేసు పెట్టారన్నారు. దీంతో పరకామణి గురించి ఎవరికి చెప్పలేదన్నారు. పరకామణి కేసులో ఉన్న అందరూ త్వరలో అరెస్ట్ అవుతారంటున్న జర్నలిస్ట్ శ్రీనివాసులతో మా ప్రతినిధి దామోదర్ ఫేస్ టు ఫేస్. శ్రీనివాసులు ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. శ్రీనివాసులు గారు చెప్పండి, గతంలో మీరు అరెస్ట్ అయ్యారు, ఏది గంజాయి రవాణా చేస్తున్నారని, ఎందుకోసం మీ మీద ఆ కేసు పెట్టాల్సి వచ్చింది? శ్రీవాణి ట్రస్టులో 50% కార్పొరేట్ ఫండ్ అకౌంట్ 2 అకౌంట్లుగా క్రియేట్ చేసి, అప్పటి ప్రభుత్వం వాళ్ళు 2 అకౌంట్లుగా క్రియేట్ చేసి 876 కోట్లు దారి మళ్ళింది అని చెప్పి నేను సోషల్ మీడియాలో వైరల్ చేసిన దానికి నా ఈ పరకామణి కేసులో మీరు హైకోర్టుకు వేయాలని ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? అప్పటి ప్రభుత్వంలో మనం ఏం చేయలేకపోయినా కూడా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా కూడా ఈ పరకామణిలో 100 కోట్లు పక్కదారి పట్టిందని, దోపిడీ జరిగిందని పబ్లిక్గా విమర్శలు వస్తుంటే ఎవరు పట్టించుకోకుండా పోవడంతో నేను పట్టించుకుంటామని ఈఓకి కానీ సంబంధిత సివిఎస్ఓ కానీ ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో హైకోర్టుని ఆశ్రయించాల్సి అది జరిగింది. ఇప్పుడు సిఐడి విచారణ పట్ల మీరు సంతృప్తిగా ఉన్నారా? విచారణ క్రమపద్ధతిలో జరుగుతుందని భావిస్తున్నారా? సిఐడి విచారణ అయితే బాగానే జరుగుతుందని నాకు వ్యక్తమవుతుంది. అయినా కూడా సిఐడి కూడా అదే ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి భద్రత కల్పించుంటే, మిగతా ఎవరెవరో నేనుండా వాళ్ళుండా అనేసి వాళ్ళకి భద్రత కల్పించిన, భరోసా ఇచ్చిన మాటని ఏవిఎస్ఓ సతీష్ కుమార్కి ఇచ్చినుంటే ఆయన మరణానికి కారకులు అయ్యే వాళ్ళే కాదు. ఈ ప్రభుత్వం కూడా చిన్న చూపే చూస్తుంది. ప్రభుత్వ పెద్దలు కూడా మారి ఈ ఘటనలో ఎవరైతే బాధితులు ఉండారో వాళ్ళకంతా రక్షణ కల్పిస్తే ఇమీడియట్గా రక్షణ కల్పించాలి. ఎప్పుడో కల్పిస్తామనేది పద్ధతి కాదు. అయిపోయిన తర్వాత మేము ముమ్మరంగా చేస్తున్నామనేది తప్పు. పోలీస్ వ్యవస్థ వెంటనే స్పందించాలి. ఇప్పుడు మీరు రక్షణ కల్పించాలని హైకోర్టును కోరారు. ఏమన్నా పోలీసు వైపు నుంచి మీకు ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది? పోలీసు వారు అయితే వెంటనే వచ్చి మా ఇంటికి వచ్చి చూసుకొని, మా ఇంటికాడ ఉండే 4 సీసీ కెమెరాలని కమాండ్ కంట్రోల్కి సెట్ చేస్తాము, వాళ్ళు కూడా లైవ్ చూస్తారు, మీరైతే ఎవరు చూడలేరు, వాళ్ళు ఎప్పుడు 24 అవర్స్ దాంట్లో ఉంటారు కాబట్టి మీకేం జరిగిన రక్షణ ఉంటుంది. సిఐడి విచారణలో ఏదైతే పెద్ద ఎత్తున రవికుమార్ ఆస్తులను వీళ్ళు పక్కన రాయించుకున్నారనేది మీరు ఆరోపణ చేశారు. దానికి సంబంధించి హైకోర్టులో కూడా ఫిర్యాదు జరిగింది, అదేవిధంగా కేసు నడుస్తుందని అనిపిస్తుంది. అంటే మీరు ఎవరి మీద అనుమానం, ఎవరు రాయించుకున్నారని మీరు అనుకుంటున్నారు? ఆస్తులు, అతని ఆస్తులు అంటే మనకు ఎవరని తెలియదు, ఒకరి పేరు చెప్పలేము. ఖచ్చితంగా ఇదైతే జరిగింది. ఆయన ఆస్తులు బలవంతంగా రాసుకున్నారని ప్రచారం అయితే అయింది. కొందరిని సిఐడి వాళ్ళు ఎంక్వైరీలో చాలా వరకు బయట వచ్చినాయి. ఖచ్చితంగా వాళ్ళంతా అరెస్ట్ చేస్తారు. ఖచ్చితంగా దీంట్లో శ్రీవారిని మోసం చేసిన వాళ్ళు మాత్రం సిఐడి గవర్నమెంట్ వదలదు. నాకు తెలుసు. అంటే దేవుడి మీద నమ్మకమా లేకపోతే ప్రభుత్వం మీద నమ్మకం? దేవుడి మీద నమ్మకం. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఆయన ఏవిఎస్ఓ చనిపోయేవాడు కాదు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే ఆయన చనిపోయేవాడు కాదు. ఆయన్నే కోల్పోయామంటే ఇంకా నేనెంత? ఏవిఎస్ఓది ఆత్మహత్య అని కొంతమంది అన్నారు, హత్య అన్నారు, ఇంకా ఏది తెలియడం లేదు. మీరేమనుకుంటున్నారు అతని మరణం వెనుక? ఖచ్చితంగా ఆయనదైతే పిరికివాడేం కాదు. నాకు కూడా తెలుసు. పాపం నా దగ్గర కూడా మాట్లాడిన తర్వాత ఏడ్చాడు. నన్ను ఏమి లేని దానికి నన్ను ఇరికిచ్చేశారు శ్రీనివాస్ గారని కన్నీటి మున్నీట ఏడ్చి గందరగోళం చేశాడు పాపం. అటువంటి ఆయన 2 పిల్లకాయలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉండే బిడ్డలతో ఉండే ఆయన ఆత్మహత్య చేసుకున్నంటే ఎవరు నమ్మరు. దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉంది. ఖచ్చితంగా మర్డరే అని నేను నమ్ముతున్నాను. దీని వెనక సిఐడి వాళ్ళు విచారణ చేసి సంబంధించి డిసెంబర్ 2వ తేదీ లోపల పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని టీటీడీ ఏదైతే హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మీకు 2వ తేదీ లోపల ఈ కేసు కంప్లీట్ అవుతుందని భావిస్తున్నారా? మరి కొంతకాలం సాగే అవకాశం? ఖచ్చితంగా 90% సేకరించామని నా సమాచారం. సిఐడి వాళ్ళు అయితే 90% సేకరించేశాము. ఎవరు పెద్దలు ఉన్నారో కూడా రాష్ట్రాలు ఉన్నారో తెలిసిందన్నారు. ఖచ్చితంగా దీంతో పాటు తనకు హైకోర్టు ఆదేశాల మేరకు రక్షణ విషయంలో ప్రస్తుతం సంతృప్తికరంగా ఉంది. కాకపోతే తనకు ఒక గన్మ్యాన్ కేటాయిస్తే తాను బయటకు తిరిగినప్పుడు తనకు రక్షణగా ఉంటుందని కూడా ఆయన అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి.